హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిడ్ నైట్ మసాలా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి 5 స్నాప్ స్టోరీ. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 5 స్నాప్ స్టోరీ అనేది ఫేక్, కంప్లీట్లీ ఫేక్. ఎందుకు చెప్తాను అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. సో యాక్చువల్గా ఈ 5 స్నాప్ స్టోరీ ఏంది, అసలు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎంత వైరల్ అవుతుందంటే అంత వైరల్ అవుతుంది. జస్ట్ యూట్యూబ్లోకి అంత కావాలంటే మీరు సెర్చ్ చేయండి, ఖాళీ 5 అని కొడితే పక్కల మొత్తం కంప్లీట్గా వస్తుంది. 5 స్నాప్చాట్, అది 5 స్నాప్చాట్ అనేది మొత్తం కంప్లీట్గా వస్తుంది. కాబట్టి మీరు యూట్యూబ్లో ఒకసారి 5 అని సెర్చ్ చేయండి, జస్ట్ వచ్చేస్తుంది. అంత వైరల్ అవుతుంది. మన మ్యాక్సిమం ఏంటంటే పనికిరాని విషయాలను బాగా వైరల్ చేయడం పెద్ద ఇది. అంటే అనవసరమైన విషయాలను సోషల్ మీడియాలో పెట్టి దాన్ని హైలైట్ చేసి, ఇప్పుడు ఈ వీడియో వల్ల ఏదైతే ఈ స్టోరీ వచ్చిందో ఈ స్టోరీ వల్ల ఎవరికేం కదని అమ్మాయిల మీద హేటెడ్, అంటే అనవసరంగా అమ్మాయిలంతా ఈ పర్ఫెక్టివ్ లోనే ఉంటారు, అమ్మాయిలంతా ఇదే అని హేటెడ్ పడిపోతుంది అనమాట అమ్మాయిల పైన. సో అందుకని నేను ఈ వీడియో తీస్తున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వీడియో ఏంది, ఈ 5 స్నాప్ స్టోరీ అసలు ఏంది అనేది చెప్తాను మీకు. ఫస్ట్ దీని గురించి అర్థం చేసుకోండి. సో అయితే బీటెక్లో ఒక అబ్బాయి అండ్ ఒక అమ్మాయి, వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు అనమాట. లవ్ చేసుకుని 2 years కంప్లీట్గా బాగానే నడిచింది, రిలేషన్షిప్ బాగానే ఉన్నది. మధ్యలో అప్పుడప్పుడు గొడవలు చిన్న చిన్న గొడవలు, రిలేషన్షిప్ అనక గొడవలు జరుగుతాయి. సో అట్లా గొడవలు జరిగినాక కొన్ని డేస్ తర్వాత మధ్యలో కొన్ని గొడవలు జరిగినాక ఓ రోజు ఏమైందంటే సడన్గా అమ్మాయి బ్రేకప్ చెప్పింది. బ్రేకప్ చెప్పినాక వీడు లైట్ తీసుకోకుండా అలానే కంటిన్యూ చేసిండు. అంటే బ్రేకప్ చెప్పినాక వీడు తీసుకున్నాడు, లేదు వాళ్ళ దగ్గర తిరుగు వీళ్ళ దగ్గర తిరుగు అది అని చెప్పి ఇది చేసిండు. ఆయన గిట అమ్మాయి వినకుండా బ్రేకప్ అయితే చెప్పిందంట. సో చెప్పినాక వీడు కొంచెం నార్మల్ ఉన్నాడు, ఆ డిప్రెషన్లో. నార్మల్ అంటే నార్మల్ కాదు, తను బ్రేకప్ చెప్పిందనే డిప్రెషన్లో వీడు ఆ రూమ్లో ఊకున్నప్పుడు మనకు నోటిఫికేషన్ పడ్డది పైన స్నాప్లో. ఒక 5 వీడియోస్ వచ్చినాయి. అందులో ఒకటే వీడియో ఓపెన్ చేసినట్ట. ఆ ఒక్క వీడియో ఓపెన్ చేసి ఎక్కి మొత్తం వైరల్ అవుతుంది. ఎక్కి ఏడుస్తున్నానట. సో అందులో ఏముందంటే అయితే వాని గర్ల్ ఫ్రెండ్ వేరే అబ్బాయితో కలిసి బ్లోయిస్ చేస్తున్న వీడియో ఒకటి వచ్చింది. సో ఆ వీడియో ఫస్ట్ వీడియో చూసి ఎక్కి ఏడుస్తున్నానట. సో ఇంత స్టోరీ జరిగింది, ఇది స్టోరీ. అయితే నేనేం చెప్పేది ఏంటంటే ఇది జస్ట్ స్టోరీ నన్ను అడిగితే. అంటే సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది కొత్త మసాలా దొరికినా ఇట్లా హైలైట్ చేస్తుంటారు అనమాట, అన్నిట్లని ఇట్లా లేపేస్తుంటారు. అట్లా అంటే పనికిరాని విషయాలల్లో ఈ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లోనే ఇవే ఇంట్లోనే ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే అందరు అమ్మాయిలు అట్లా ఉన్నారు. అట్లాని ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు వచ్చింది అది రియలా ఫేకా ఎవరిని తెలియదు. యాక్చువల్గా నేను చూసిన మ్యాక్సిమం నేను రీసెర్చ్ చేసినప్పుడు అందరు ప్రతి ఒక్కడు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఆ వీడియో చూసినాక వాని పరిస్థితి ఏంది, వాడు ఎట్లా ఫీల్ అయింటాడు, ఆ ప్లేస్లో ఉంటే నేను చచ్చిపోతుంటే అది ఇది ఏమేమో మాట్లాడతారు. యాక్చువల్గా అమ్మాయిలు అట్లా ఉంటారా? మన ఇండియన్ కల్చర్లో అసలు అమ్మాయిలు అట్లా ఉండరు. అది ప్లస్ ఒకటి. ఒకవేళ అలా జరిగింది అనుకుని ఆ వీడియో వీనికి పంపించినప్పుడు వీడు ఎక్కడ వైరల్ చేస్తాడో, ఎక్కడ సోషల్ మీడియాలో ఇది చేస్తాడో ఆ భయం అమ్మాయికి ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఆల్రెడీ తనకు బ్రేకప్ చెప్పిండు, ప్లస్ వాడు ఈమె మీద కోపం ఉండొచ్చు, లేకపోతే ఈగోతోటి ఏదో ఇది అంటే ఈగో తోటి నా వీడియోస్ ఎక్కడైనా వైరల్ చేస్తారనే ఒక చిన్న భయం ఉంటుంది అమ్మాయికి. అంత ఉన్నప్పుడు ఆ వీడియో ఎట్లా వస్తుంది, అసలు వీడియోలు ఎట్లా చేస్తారు, ఎట్లా పంపిస్తారు చెప్పండి. పర్ఫెక్ట్గా చూసుకున్నాం. సపోజ్ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు మీట్ అయిపోయినప్పుడు జరసేపు ఇట్లా ఫోన్ వాడితేనే ఎందుకు వాడుతున్నావు అని అడుగుతారు. అంటే వచ్చిన నా విషయంలో నాకు టైం స్పెండ్ చేయకుండా నువ్వు ఫోన్ ఎందుకు వాడుతున్నావు, నువ్వు మొబైల్ ఎందుకు వాడుతున్నావు అని ఇది చేస్తారు. అసలు అలాంటి టైంలో వాడు వీడియో ఫోన్ తీసుకొని ఈ యాంగిల్ పెట్టి వీడియో తీసిందని చెప్పేసి ఇట్లా బాగా వైరల్ అవుతాయి. ఒకవేళ మీరు లేదు బ్రో ఇది రియల్, నేను కన్నతో చేసిన అది ఇది అని అంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ ప్లస్ అలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో చాలా దొరుకుతాయి. అవి తెచ్చి ఇక్కడ రుద్దుతా అంటే కాని పని. నేనేం చెప్తున్నా అంటే మాక్సిమం ఈ వీడియో అయితే కంపల్సరీ ఫేక్. ఎందుకంటే అక్కడ చెప్తున్నప్పుడు గీట అది జస్ట్ ఒక స్టోరీ లాగానే చెప్తున్నాడు, కానీ దానికి సంబంధించిన ఏ ప్రూఫ్లు లేవు. ఆ ప్రూఫ్లు లేకుండా ఇట్లా అనవసరంగా ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటివి క్రియేట్ చేసి అమ్మాయిల మీద హేటెడ్ తెచ్చి అందులో అబ్బాయిల బ్రెయిన్ మొత్తం దొబ్బిచ్చి ఇలాంటి పనికిరాని విషయాలల్లో ఈ సోషల్ మీడియాలో ఉంటాయి. సో ఇలాంటి దాంట్లోకి ఎంకరేజ్ చేయకండి. ప్లస్ ఆ మీమ్స్ ట్రోల్స్ చూస్తుంటే అబ్బాబ్బా వద్దురా, నేను కింద కామెంట్స్ అయితే అసలు నా వల్ల అయితే లేదు చదవనీకే. అంటే అంత దారుణంగా అసలు అక్కడ అమ్మాయిలని ఇది చేస్తుండ్రు. మొత్తం ఇది ఏమంటారు అంటే ఇక నాకు మాట్లాడితే అసలు. ఇంకోటి, ఈ ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకు కింద కామెంట్స్ వచ్చినాయి అనమాట. అంటే ఈ 5 స్నాప్ స్టోరీ మీద మాకు ఒక వీడియో కావాలి బ్రో ప్లీజ్, అసలు ఏం కథ అని అడిగితే వాళ్ళు ఎట్లా చెప్తారు అంటే ఆ వీడియో చూసినప్పుడు ఓనికి అంత ఇది అనిపించింది, అసలు ఆ ప్లేస్లో ఉంటే అసలు నేనైతే చాలా బాధపడ్డా గైస్, నాకు అసలు బ్రెయిన్ పనిచేస్తలేదు, అసలు అసలు సిచ్యువేషన్లో నేనైతే ఉంటే అసలు నేనైతే అయిపోయింది, నా పని అయిపోయింది. అసలు వాడు ఎంత బాధను భరించుంటాడు, వాడు అసలు ఎంత పెయిన్ని భరించుంటాడు.
అసలు 2 years లవ్ అంటే మాటలా అని ఏంటో మాట్లాడుతారు. ఆ? అరే మాట్లాడండి. ఇంకోటి ఏంటంటే మాట్లాడే ముందర దాని గురించి తెలుసుకోండి, అదేంటి ఏం కథ చెప్పిండు, అది జస్ట్ స్టోరీ. ఇంకోటి ఏంటంటే ఆ వీడియోలు రాలే ఏం రాలే, ఒకవేళ ఆ వీడియోలు వచ్చినట్టు నేనైతే కొట్టిపరుస్తాను, ఎందుకంటే సోషల్ మీడియాలో అలాంటి బొచ్చడు వీడియోలు ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. ఒకవేళ వీడియో వచ్చినట్టు నేను కొట్టిపరుస్తాను. ఇంకోటి ఏంటంటే ఇండియన్ కల్చర్లో ఏదైతే మన ఇండియన్ కల్చర్ ఉందో అందులో అమ్మాయిలు ఈ పర్ఫెక్ట్లో ఈ వేలో ఉంటారని నేను అస్సలు నమ్మను. ఏంటంటే ఇంకో నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే అనవసరంగా అమ్మాయిల మీద హేటెడ్ పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో నాకు ఇటు రీల్స్ వచ్చినాయి, అవే రీల్స్ నేను పోయి చెక్ చేసినప్పుడు మాక్సిమం కామెంట్స్లలో అమ్మాయిల పైనే అంటే బాగా ఇది చేస్తున్నాను అనమాట. అమ్మాయిలు ఇట్లా 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 అయిపోయింది, ఇక మన బతుక అయిపోయింది, ఇక అవసరం లేదు, మొగలు పెళ్లి చేసుకోలేవో ఏమేమో నేను. సో నేను చెప్పేది ఏంటంటే అనవసరంగా అమ్మాయిల మీద హేటెడ్ పడుతుంది గైస్. సో నేను చెప్తున్నది ఏంటంటే కంప్లీట్లీ ఇది ఫేక్, నన్ను అడిగితే ఫేకే. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు అనిపిస్తే కాదు ఇది ఫేక్ కాదు రియలే బ్రో అని మీరు గిట్ట తెలుసుకున్నట్టయితే దాని గురించి ఏమన్నా కింద కామెంట్ చేయండి, మాట్లాడతా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా, లైక్ కొట్టినా కొట్టకపోయినా, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ప్లీజ్ ఒకసారి కింద కామెంట్ చేయండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడంటే అందరికీ సారీ. అండ్ ఇంకోటి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో 50 సబ్స్క్రైబర్స్ ఇంకా కంప్లీట్ కాలేరు. ఎప్పుడు చేస్తారు రా బాబు, 5 రోజులు అయింది ఛానల్ స్టార్ట్ చేసి. సో నేను చెప్తున్నది ఏంటంటే తొందరగా 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే నేను లైవ్లో కలుస్తా, లైవ్లో మాట్లాడతా. అండ్ లైవ్లో మీరు ఈ వీడియో మీద ఒకవేళ రియాక్ట్ కావాలనుకుంటే లైవ్లో ప్రూఫ్లు చూపించినట్టు నేను మాట్లాడతా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ ఇంకంతే, ఏం లేదు, ఫేక్ వీడియో అయితే ఫేక్.